ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొడుతుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడైన యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని యాడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. అయితే ఇప్పటికే 2 మ్యాచ్ల్లో విజయం సాధించి సెమీస్కు చేరిన టీమిండియా. అయితే మూడో మ్యాచ్ న్యూజిలాండ్తో జరగనున్నది. అయితే న్యూజిలాండ్పై టీమిండియా గెలిస్తే గనక ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియాదే అని యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. ఎందుకంటే ఇప్పుడే చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తుంది టీమిండియా. అదే ఫామ్ను న్యూజిలాండ్పై కొనసాగించితే మాత్రం న్యూజిలాండ్పై గెలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియాదే అని యాడమ్ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు. టీమిండియాలో బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు.